నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు వైఆర్ వ్లాగ్స్. మేము పండగ కదండి, పండగకి ముందే మేము క్రిస్మస్ హాలిడేస్కి వెళ్ళి మా ఊరు వచ్చేస్తున్నాం, అంటే బెంగళూరు రిటర్న్ అయిపోతున్నాం. అందుకని చెప్పి మా అమ్మ మా కోసం అరిసెలు వండేసింది ముందుగానే. అందుకే మీకు వీడియో పాకం ఎలా పెట్టింది ఏంటి చూపిద్దామని ఈ వీడియో చూపిస్తున్నానండి. బెల్లం కోరింది స్టార్ట్ చేసింది మాత్రం మీకు వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అరిసెలు వండుకుందని మొదలు పెట్టేటప్పటికి మాకు పెద్ద పొయ్యి బయట వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అని పెద్ద పొయ్యి పెట్టాం బయట. కానీ ఏమైంది అంటే ఆ పొయ్యి రెగ్యులేటర్ ఇరిగిపోవడం వల్ల మళ్ళీ అది బాగు చేయడం, ఈ ప్రాసెస్లో ఇది వీడియో తీయలేదండి. నేను కొంచెం మామూలు లోపల స్టవ్ మీద ఉడకపెట్టేసింది మా అమ్మ, తీయలేదనమాట. అరిసెలకి ఎప్పుడు కూడా కుంది బెల్లం వాడొద్దండి. మొన్నే కుంది బెల్లంతో కొబ్బరి బూరెలు వేసింది, అవైతే అసలు బాగా రాలేదు. అంటే మొత్తం పంచదార బెల్లం అనమాట కుంది బెల్లాలంటే. అవి కాకుండా గట్టి బెల్లం, అచ్చి బెల్లం ఉంటుంది చూడండి, అది మాత్రమే వాడుకోండి, బాగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే రేషన్ రైస్తో కూడా అంత కరెక్ట్గా రావట్లేదండి అరిసెలు. రేషన్ రైస్తో 2 సార్లు అయితే మా అమ్మ మోసపోయింది. అందుకే ఈసారి రేషన్ రైస్ వేయకూడదని సగం పాత బియ్యం, సగం కొత్త బియ్యం, అంటే కేజీ అరిసెలు వేసిందండి మా అమ్మ. కేజీ బెల్లం అరిసెలు, కేజీ బెల్లానికి అడ్డుడు బియ్యం పడుతుందంట. అంటే అడ్డుడు బియ్యం అంటే 2 కేజీలని లెక్క. 2 కేజీలకి కేజీ పాత బియ్యం, కేజీ కొత్త బియ్యం వేసిందనమాట, తీపి బాగుంటుందని. వేసిన తర్వాత ముందు బెల్లం కొట్టేసుకుని బెల్లంలో కొంచెం వాటర్ పోసి ఉడకపెట్టడం అంతా కామన్ ప్రాసెస్సే కదండి. అయిపోయిన తర్వాత ఇదిగోండి మీకు పాకం చూపిస్తాను చూడండి. పాకం టంగుమనాలండి, టంగుమని మోగే పాకం అయితేనే అరిసెలు చాలా బాగుంటాయి, నవ్వులే కొద్ది కమ్మగా ఉంటాయి. లేదు అంటే లోపల మెత్తగా ఉంటాయి. చూసారా, ఉండ చేతికి దొరికింది, ప్లేట్లో వేస్తే టంగుమని తగులుద్ది అనమాట. మేము చిన్నపిల్లలు అయితే అది నాకు ఇవ్వు, నేను తింటాను అనేవాళ్ళం. ఇప్పుడు మీరు తింటారా అని మా అమ్మ అడిగినా సరే, అమ్మాయి మా పళ్ళల్లో పట్టేస్తుంది, పళ్ళు పోటు వస్తాయని చెప్పి వద్దని మళ్ళీ తిరిగి బెల్లంలో వేసేసామన్నమాట. అదిగోండి బెల్లం ఉడికిపోయిన తర్వాత దింపిన వెంటనే అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే మనం పిండి పోసినప్పుడు పిండి ఉండకట్టకుండా ఉంటుంది. ఇలా మనం ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి, ఒకళ్ళు పిండి పోసుకోవాలి. పిండి ఈరోజు అరిసెలు వండుకుంటాం అనుకోండి, మ్యాక్సిమం మొన్న రాత్రి అయినా నానబెట్టుకోవచ్చు, నిన్న పొద్దున్నే అయినా నానబెట్టుకోవచ్చు. మొన్న నైట్ నానబెట్టుకున్నా బాగుంటుంది. మా అమ్మ అయితే ఈరోజు అరిసెలు వండుకుంటున్నామంటే నిన్న పొద్దున్నే నానబెట్టింది, పొద్దున్నే లేవగానే నానబెట్టేసింది. 24 hours పైన నాని అనమాట బియ్యం. చెప్పాను కదా, సగం కొత్తవి సగం పాతవి. సొంత బియ్యమేనండి, పిఎల్ రైసే, మేము తినే రైసే. రేషన్ రైస్తో మోసపోయింది 2-3 సార్లు, అందుకే రేషన్ రైస్ వండనని చెప్పి పాత బియ్యం కొత్త బియ్యం మిక్స్ చేసి చేసింది. అరిసెలు చాలా బాగా వచ్చినాయండి, అచ్చు బెల్లము ప్లస్ సొంత బియ్యం కదా, చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి ఒకళ్ళు పోసుకుంటూ ఒకళ్ళు కలుపుకుంటూ ఇలా చలివిడి చేసేసుకోవాలి. ముందు చూసారా, గరిటె జారుగా ఉండాలి, టైట్గా తిప్పాలండి. ఇది మనకి ఇలా ఎటువంటి తెడ్డు ఉంటే తెడ్డుతో తిప్పండి, ఏ గరిటైనా సరే వంగిపోతుంది. బలంగా తిప్పకపోతే అసలు తిప్పలేమండి. మా అమ్మ తిప్పింది, మా అక్క తిప్పింది, ఈలోపు మళ్ళీ మా అక్క వాళ్ళ అబ్బాయి నేను తిప్పుతానని వచ్చాడు. చాలా కష్టమైపోతుంది తిప్పడం, అది కూడా ప్రాక్టీస్ అండి, అలవాటు ఉండాలి. మా అమ్మ తిప్పలేదని చెప్పి మేము తీసుకున్నాం, కానీ మా అమ్మ తిప్పే టెక్నిక్స్ వేరనమాట. అదిగోండి చూసారా, గరిటకి జారట్లేదు, అలా ఉండాలి. మరీ గట్టిగా పెట్టేసామనుకోండి అది చల్లారేటప్పటికి మరీ గట్టిగా అయిపోతుంది చలివిడి, అరిసెలు అంత బాగుండవు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అరిసెలు బాగుంటాయి. ఇంకా పిండి ఎక్కువ పోసేసామనుకోండి అరిసెలు బాగోవు కదా, చప్పగా కూడా ఉంటాయి. ఇలా అయితే కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి పైన కొంచెం ఇలా ఆయిల్ పోసేసుకుంటే చల్లారకుండా ఉంటుంది. పిండి కూడా ఎక్కడ ఉండలేకుండా అందంగా ఉంటుంది అనమాట. పిండి కూడా కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి అరిసెలు. బాగా చల్లారిన దానికన్నా ఇలా అయితే బాగుంటాయి. ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా సన్ఫ్లవర్ ఆయిల్లోనే మేము అరిసెలు వేసుకునేవాళ్ళమండి, కానీ ఈసారి పామ్ ఆయిల్తో అరిసెలు వేసుకుంటున్నాం. ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్లో అరిసెలు వేసిన అరిసెలైనా ఏ పిండి వంటలైనా మీరు నోటీస్ చేశారో లేదో కానీ 10 days 15 days కూడా అవ్వకుండానే నిల్వ వాసన వచ్చేస్తున్నాయండి అవి. అరిసెలు అయితే తొందరగా వచ్చేస్తున్నాయి, ఎందుకంటే అరిసెలు ఆయిల్ చాలా ఎక్కువ లాక్కుంటాయి కదా, చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. అందుకని మా అక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారంట, మేము ఎప్పుడు ఇలా పామ్ ఆయిల్తోనే చేసుకుంటాము, నిల్వవాసన రావని చెప్పి. అందుకే లాస్ట్ టైం ట్రై చేసాము, నిజంగానే అలా రాలేదండి. అందుకని ఈసారి కూడా ఇలానే పామ్ ఆయిల్తోనే అరిసెలు అయితే వేసేసుకున్నాం. ఇదిగోండి చలివిడి కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేత్తో ఒత్తుకుంటూ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుని ఇలా తిప్పుకోవడమేనండి. మా అక్క చేతిలో ఉన్న గరిటె ఏంటంటే అవి అపకలు అంటారు, అరిసెల కోసమే వెనక చేయించుకునేవారంట. మా అమ్మకి వాళ్ళ అమ్మ ఇచ్చింది, అలా రెండిటితో నొక్కేవారు. ఇది వరకైతే మరీ గట్టిగా ప్రెజర్ ఇచ్చి నొక్కేసేవారు. ఈ మధ్యనైతే అలా నొక్కుతుంటే పొంగ అణిగిపోయి బాగుండట్లేదని జస్ట్ నొక్కుతున్నారు అంతే. మనం ఎంత నొక్కినా అరిసెలు బీభత్సంగా ఆయిల్ అయితే లాగేస్తాయి. అదిగోండి ఇందా చూపించిన అయితే మామూలు అరిసెలు, ఇవైతే నూపప్పు అరిసెలు అండి. నూపప్పు అరిసెల్లో
కమ్మటి పెరుగు, పుల్లటి పెరుగు అయితే బాగోదు. కమ్మటి పెరుగులో నువ్వుపప్పు కలుపుకుని ఇలా పెట్టుకోవాలి. అప్పటికప్పుడే కలుపుకోవాలండి. ముందే మన పాకం కన్నా ముందు కలిపి పెట్టేసుకుంటే పప్పు నానిపోయి అంత టేస్ట్ అయితే ఉండదంట. మనం కొంచెం మామూలు అరసలు వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత ఇలాగే నువ్వుపప్పు కలుపుకొని సగం ఇలా నువ్వుపప్పు అరసలు అయితే వేస్తుంది. ఈ విషయం తెలియక చాలామంది మామూలు చలివిడి డైరెక్ట్గా ముంచి అద్దేస్తే కనుక మూకుడి నిండా పప్పు వచ్చేస్తుంది. పెరుగులో అయితే ఇలా మూకుడి నిండా పప్పు చెల్లదండి, మొత్తం మన అరిసికి పట్టేసుకుంటుంది అనమాట. నువ్వుపప్పు అరసలు చాలా టేస్టీగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఈ సీజన్కి మనం ఖచ్చితంగా తినాలి నువ్వుపప్పు. ఈ క్లైమేట్కి మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తానమాట నువ్వుపప్పు. అందుకని అనుకుంటే వెనక చేసేవారు. ఇదిగోండి గరిటెల స్టోరీ అయితే చెప్పేశాను కదా. ఫైనల్గా ఇవ్వండి అరిసెలు. ఈ బెల్లము, ఈ పిండి ఇలా అయితే నువ్వుపప్పు అరిసెలు అయితే మాకు మొత్తం అరిసెలన్నీ కూడా చాలా టేస్టీగా వచ్చినాయి. అడ్డుడు పిండి అడుచుకోమన్నాను కదా, మనం పట్టినంత వరకు వేసుకోవాలండి. అడ్డుడు అలా అని వేసేసుకోకూడదు. మన బెల్లాన్ని బట్టి, తీపిని బట్టి, పాకాన్ని బట్టి పడుతుంది అనమాట. పాకం లేతైతే ఎక్కువ పిండి పడుతుంది, ముదురైతే తక్కువ పిండి పడుతుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.